ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. మర్చిపోయినా ఈ వీడియోలో ఫ్లాష్ మ్యాన్ కూడా బతికే ఉంటాడు, బతుకుతాడు. మళ్ళీ వాడు లేడని స్కిప్ చేయబాకండి, సరేనా? సరే, ఒకరు సబ్స్క్రైబ్ చేయండి రా నాయనరా, చూస్తున్నారు కానీ లైక్లు కామెంట్లు చేయండి రా. ఉరి వీడు ఏందో ఫ్లాష్ మ్యాన్ కూడా లాగున్నాడు అచ్చమా. ఉరి 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 నాయన పొలి తెరిచేస్తున్నాడు, నాలుకే బయటకు వచ్చేసింది. ఒరే నాయన ఇదేం కొట్టుడురా, ఈ వాటిన ఈడు కూడా కొట్టున్నాడు కదరా, ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టున్నాడు కదరా. ఊరే నాయన కొట్టి గుట్టగా పడతాంగేస్తున్నాడు. కనీసం వీడు బతుకున్నాడు చచ్చిపోయినాడు కూడా అర్థం కాలేదు. మరే వీడు చచ్చిపోయినా కానీ బెలకాయ మాత్రం లేసే ఉంది వీడికా. వీడు చిన్నటోడు కాదురా నాయన. వద్దురా అన్న జనాలను తట్టబాకరా అని చెప్పాను ముందు, కానీ వాడికి విన్నాడుడా తడతనే ఉన్నాడు. మంచి ఓడి తగిలినాడా ఇచ్చిపోది ఇంక తడి చచ్చిపోయినప్పుడు ఏం చేస్తామా. సరే అంబులెన్స్ కన్నా ఫోన్ చేసి వీడిని దెంకపోవాలి. ఇంకా ఏం చేస్తామా, కుదిరింగా ఉండరు నాయన అంటే ఉండకపోయినా. సరే ఉండు. హలో అంబులెన్స్, ఇక్కడ కొంచెం శవం ఉంది, శవం కాడ కొంచెం రాగలరా మీరు? తొందరగా రండి. నీ పాసుగల అంబులెన్స్ ఓడి పక్కనే ఉండేట్టున్నాడా. ఫోన్ చేయగానే అమ్ముచ్చిపోతే ఇంకడే సీట్ బయలు ఓడుకున్నట్టుడా. ఇతనేనా ఫ్లాష్ మ్యాన్ అంటే? ఇతనే అనుకుంటా, అందుకే ఇతను డ్రెస్ బాగుంది. ఉరి 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 ఇతను చనిపోయాడా బతుకున్నాడో చూడండి. ఇతని బెలకాయ లేసుంది ఇంకా, అదే అర్థం కావడం లేదు. ఫాదర్ గారు ఒక 5 నిమిషాలు ఆగండి, మా ఆఫీసర్ కూడా వస్తాడంట, ఆయన కూడా చూడాలంట ఈ ఫ్లాష్ మ్యాన్. అసలు కథ ఏంది ఇన్స్టాగ్రామ్ నాకు ఊపు దింగాడంట ఇడు. అదే మా ఆఫీసర్ కూడా చూడాలని కోరికగా ఉన్నాడు. ఒక 5 నిమిషాలు వేచి ఉందాం, ఓకేనా? సరే. మనం అంతలోపు ఇతని ఆత్మ శాంతి కొరకు మనమందరమీ మౌనం పాటిద్దాం ఒక 5 నిమిషాలు. అయ్యా ఆఫీసర్ గారు, అయ్యా చూడండి అయ్యా, ఫ్లాష్ మ్యాన్ కూడా చచ్చిపోయాడయ్యా. అయ్యా మమ్మల్ని ఎవరు కొడతారయ్యా? ఇంకా నాయన ఈడు కొట్టినట్టు ఇంకెవరు కొట్టాడు నాయన. అయ్యా బతికేండి అయ్యా తట్ట. అబ్బా మీరుండమ్మా, మీది ఒక తలకాయ నొప్పా. వాడు మిమ్మల్ని కాదు కొట్టేది, మిమ్మల్ని ఏం కొడుతున్నాడా? మగవాళ్ళు ఆడ మనిషిని కూడా తేడా తెలియని వాడికి, ముసలోళ్ళు ముత్తకాయని కూడా తెలియట్లే వాడికి. అందుకే వాడిని చంపేది ఇంక ఎవరు. మేము కూడా మా వాళ్ళు కూడా గాలా వాడిని చంపేదానికి. ఎవరో మహానుభావుడు చంపాడు. ఉరి ఇదేంద్రిద్యా, ఊరి చచ్చిపోయి ఎన్ని గంటల సేపు అవుతుందిరా? అరే ఇడు బెలకాయ ఏంద్ర ఇంకా లేచే ఉందా? ఒరే నాయన ఇంత స్ట్రాంగ్ ఉంది ఏంద్రా నాయన. అబ్బా ఇడు మగోడు రా, ఇడు ఖచ్చితంగా మళ్ళీ బతుకుతాడు నాకు తెలిసా. ఫ్లాష్ మ్యాన్ గోడు చచ్చిపోయాడు. అబ్బా ఇన్ని రోజులు ఎంత యాపకు తెంగాడు నా కొడుకు కూడా, ఫ్లాష్ మ్యాన్ కూడా. అమ్మ వాళ్ళు లేనందువలన ఈ సిటీ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఒరి ఆడెవరు ఉన్నారా? అబ్బా వీళ్ళు లేడీసు గుడ్డలు కూడా సతంగా వేసుకోవడం లేదులే. బాగుందిలే, వెనక బ్యాక్ సైడ్ బాగుంది. కానీ పోయి నెంబర్ అడిగేది మేలుకుందా? ఎట్టో నేను ఆఫీసర్ని కదా, ఇస్తారులే. సరే చిన్నగా పోయి అడగదాం. బేబీ నీ నెంబర్ ఏమన్నా కొంచెం ఇస్తావా? వెనక నుంచి భలే ఉండవు చూసి దానికి. రక్తం వస్తుంది కాదు. ఎవరో అమ్మాయి కనిపిస్తే చాలు నీకు నెంబర్ కావాలి. నెంబరు వెనక నుంచి ఫిగర్ని చూసి భయపడిపోయా చూసామంటారా? ఎట్టుకుంటేనా ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టేదినా అమ్మ, నేను కొడుతున్నా బ్లడ్ వస్తున్నా అమ్మ అట్టుకొచ్చి. ఏమనుకుంటున్నారు తమాసాలు లేకపోకండి. పింఛని చోడు వెళ్ళిపోయేటట్టున్నాడు పావాలా. ఒరే ఇక్కడ ఎవరు నాయనా అన్న. అబ్బా ఇదేం యాంగిల్ ఇది, భలే ఉందా? దగ్గు వచ్చేస్తుంది చూస్తుంటే. అమ్మా ఎవరమ్మా నువ్వు? ఆడుకునుకోడవా తాత? ఏస్తా తడి నాక ఉందా, నీలో సత్తా ఉందా? ఏంది తడి? అబ్బో అయ్యో అమ్మా, అప్పుడు దినాలలోనే పోయినాయి అమ్మా తడి. అప్పుడు నేను కొడితేనా గులాబ్ జామ్ అయిపోయేది. ఏం చేస్తావా ఇప్పుడు? లేదు అంత పవరు. అయినా కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి వేస్తాలే, ఫ్రీగా అయితేనే వేస్తావు. మళ్ళా నా వల్ల కాదు డబ్బులు అంటే. డబ్బులు లేకుండా నువ్వు ఏం పీకని వచ్చావు నువ్వు ఎడికా ముసల్లా కొడక? ఏంది కొంచెం వాయిస్ కూడా చేంజ్ అవుతున్నట్టుందా? వాయిస్ కాదురా, మనిషి కూడా చేంజ్ అయ్యారు నేనా. ఇది మోసం రా, అనుభవిస్తావురా నువ్వా? ఏంద్రా అనుభవించేదా? నువ్వు కొట్టినా గులాబ్ జామ్ కదా అయ్యేది, నేను కొట్టినా నెత్తిరి బెదలు అవుతానా మాట గురించి. రే మామా ఎక్కడ చచ్చారా? తొందరగా రాండ్రా, సరైన ఫిగర్ తగిలిందా? రాండ్రా, రేపు చేసిపోతే దెంగతాం పాద్యా. మామా మీరు అంతలోకి ముందు బీర్లు అన్నీ దెంకరండా, నేను అంతలోకి లైన్ చేసి పెడతాడా. ఈరోజు మసనికి దీన్ని తట్టే వదలాలన్నా మాట గుడిసి, సరేనా? కబారండి. నువ్వు చెప్పేయని నాకు బాగా వినిపిస్తున్నాయి.
నన్ను మీరు రేప్ చేస్తారా? తొందరగా వచ్చి రేప్ చేయండి నన్ను తొందరగా. అబ్బా దీనికి కూడా బాగా జలగొన్నట్టుందిరా. ఈరోజు నమ్మ సరిగ్గా ఉండదురా మాకు. ఎవరో నీకు అమ్మాయి ఒంటరిగా తగలపడలేదు అంటారు, నీకు అప్పుడే రేపు గీపు అంతా నాలాంటి వాడు ఎవరు ఉన్నాడని గుర్తుపెట్టుకోరా నువ్వా? వెనక నుంచి చూస్తే అమ్మాయి లాగా ఉండలేనా? తడి పడిపోతున్నా అమ్మ కొడుతున్నాం, గులాబ్ జామ్ కదా అయ్యేది, నెత్తురు పేదలు అవుతాయి నా కొడక. అరే ఈడేవుడు ముసలోడు, ఈడేందు గుడ్డలు లేకుండా ఉన్నాడు. ఏమో వీడు ప్రొఫెసర్ లాగా ఉన్నాడా? అయినా ఏముందా తడి వేసిడి వీడికి కూడా. ఏమ్మా చంటి, అందరిలాగా నేను ఎరుపు కనుకున్నా, వెనక ముందు చూసుకోవాలా ఒకటి పెట్టుకునేటప్పుడు. నా మా చొక్క కూడా నలగదున్నాము నేను కొడితే, కర్రపుల చుట్టూ సగం వెళ్ళిపోతుంది నీ వెనక. ఏమనుకుంటున్నావు ఇడా ప్రొఫెసర్? అందరిలాగా ఎరుపు కనుకోండా, జాగ్రత్తగా ఉన్నా అన్నమాట. ఈసారి కర్రపులు మొత్తం వెళ్ళిపోద్ది వెనక్కి. ఇప్పుడే అందిన తాజా వార్త, ఫ్లాష్ మ్యాన్ చనిపోయాడని మన అందరం చాలా సంబరాలు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, ఇతను చాలా డేంజర్గా ఉన్నాడు. ఫ్లాష్ మ్యాన్ కొడితే కొంచెం కొంచెం నొప్పిగా ఉండేది, కానీ ఇతను కొడితే నెత్తురు బేదలు అవుతున్నాయి, నెత్తురు కక్కుతుంది బయటికి. ఇతన్ని ఎక్కడైనా చూస్తే మీరు ఇతని దగ్గరికి పోకండి, దేనికైనా మంచిది నేను తొందరగా ఇంటికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే పోయినసారిలాగా ఫ్లాష్ మ్యాన్ తడితే కొంచెం నేను తట్టుకోగలిగాను, కానీ ఇతను తడితే నేను తట్టుకోలేను. నేను ఫ్లాష్ మ్యాన్ తట్టంగానే నన్ను మీరు అందరూ హీరో అనుకున్నారా? అవన్నీ దెంగవు. నేను ఫ్లాష్ మ్యాన్ కూడా దెంగేవాడిని. వాడినే తట్టానంటే మిమ్మల్ని ఎడ తట్టుతాను చూసుకోండి. దేనికైనా జాగ్రత్తగా ఉండండి. నా కాడ గులాబ్ జాములు గడగడలాడిపోతాయి నా దెబ్బకి. మిగల్చను ఒక్కడిని కూడా మిగల్చను. ఈ ఊర్లో జనాలందరినీ కొట్టి గుట్టగా పడిదింగా, ముసిల్దైనా కానీ వదిలేదేలే. అయ్యా సిటీలో ఏం జరుగుతుందయ్యా అసలు అర్థం కావడం లేదు. మీరు ఇంత పెద్ద పోలీసులు అయ్యింది కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారా? ఎంతమంది వాళ్ళు? సార్ వాడు ఒక్కడే సార్. వాడు ఫ్లాష్ మ్యాన్ కన్నా డేంజర్గా ఉన్నాడు. వాడు కొడితే నెత్తి బెదిలు అవుతున్నాయి సార్. మన దెంగ ఓడొకటి చచ్చాడు అనుకుంటే ఈడొకటి తగిలాడు మనకే. ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా చంపేదానికి ఎంతో తండాలు పడ్డాం మనం. సరేలే వాళ్ళని ఎట్ట తట్టు పట్టుకోండ్రా నాయన, మీరు దెంగండ్రా నుంచా తొందరగా పట్టుకోండ్రా. ఏందో నామడ్డ అర్థమే ఘాట్ల, ఒకడు పోతే ఒకడు వస్తున్నాడు. ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా చంపేదానికి ఎన్నో తంటాలు పడ్డాం. ఏం చేస్తావా? ఉరి 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 నాకు తెలియకుండా నా ఆఫీస్లోకి ఎవరబ్బా ఈ యాంగిల్ వచ్చున్నారా? అబ్బా ఆఫరే ఇది, మనకు ఆఫరే ఇది. పోయి అసలు ఏం చేద్దాంపా. అమ్మా కొంచెం లే మా బేబీ అనొచ్చా నిన్ను? కొంచెం నెంబర్ ఇస్తావా? బాగానే ఉండవు వెనక నుంచి ఫిగరు. నెంబర్ ఇవ్వమంటావా? నెంబర్ కావాలంటారా నీకో? ఎవరో గుండు నా కొడక నన్ను పట్టుకోవాలని ట్రై చేస్తాను. నువ్వు చెక్కను నా గుండు కూడా చెక్కను తడేసేస్తాను. నా కొడక ఇంకోసారి నన్ను పట్టుకోవాలని చూస్తే అమ్మా అబ్బా తట్టుకోలేకపోతున్నాను నాయన. అబ్బా ఈయన చంపాలంటే మన వాళ్ళు కాదు, ఫ్లాష్ మ్యాన్ రావాల్సిందే. ఫ్లాష్ మ్యాన్ బతికించాల్సిందే. కుదరదు, ఎలాగోలా చేసి ఫ్లాష్ మ్యాన్ కూడా బతికిస్తా. ఓం మంత్రగాడు తోం మంత్రగాడు ఓం మంత్రగాడు తోం మంత్రగాడు దోం 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 ఓ ఏంది నువ్వు పెళ్ళిళ్ళలో చదివినట్టు చదువుతున్నావు, మంత్రాలు చదువుతున్నావా? నువ్వు మాంత్రికుడివే పంతులు అర్థం కాలేదా? నువ్వు చదువుతురా, నువ్వు బతికిద్దురా వాడిని. ఏందో మాటలు తెంగుతున్నావు ఇందో టాంచి. ఆ మడ్డ వాడు ఏమైనా సామాన్యుడు అనుకుంటున్నా? వాడు చచ్చిపోయినా కానీ వాడు బెలకెట్టిన లేచుంది. వాడు మనిషి మనం మృగవాడా? వాడు కానీ లేచంటే మళ్ళీ నా ప్రపంచం ఎట్టయిపోద్ది అర్థం కావడంలా. సరే కానీ ఇది లేడు కానీ నువ్వు ఒక తలకాయ కోటరానా లేబర్ వీడి కట్ట ఒకటి నంచుకొని చికెన్ పకోడా దగ్గర పో. నా మాట ఇది లేడు కానీ నువ్వు ఒక గంట పడితే ఇటు లేచేలేపు. నువ్వు బీరాపు కబానా దెంగ నువ్వేం మంత్రం కూడా నాకు అర్థం కావట్లేదా? మంత్రాలు చదవమంటే ముందు దెమ్మంటావు, అది దెమ్మంటావు. నీకు అసలు మంత్రాలు వచ్చా? నీకు చేత వచ్చా చేతగా చెప్పు అసలు. నేను ఏదో ఉన్నాను దెంగొచ్చుకుంటా పోయి. ఉరి మంటలారిపోయినాయా? ఏంటి ఉరి మీరు కూడా వచ్చాయా? ఉరి ప్లాస్ మీద కూడా మాయమైపోయాడురా. ఉరి 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 ఏం జరిగిందా? ఓ స్వామి ఏం జరిగింది స్వామి? ఉరి ఉరి నాకేమవుతుంది? నాకు తెలుసు ఇది ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టుడే, నాకు తెలుసు. ఒరే ఫ్లాష్ మ్యానా,
అబ్బా నువ్వు బతికేవురా చాలురా. అబ్బా రే నువ్వు చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని ఏరు ఓడి కొడుతున్నాడు రా. వాడి పేరు పవర్ మ్యాన్ అంటరా నాయనా. ఓడి కొడుతుంటే గులాబ్ జాములు గడగడలు ఆడిపోతున్నాయి రా రే. ఏంది ఆ కట్బని ఓడు, ఆ కట్బని నుంచి బాయిలు జారిపోంటాడు చూడు, ఓడే కదా. ఓడి నమ్మకండ్రా నాయన. వెనక నుంచి వాడు నమ్మచ్చే వెనక దిక్కుంటాడు ఫస్ట్ అమ్మాయి అనుకుంటాం. మనం పోయి మాట్లాడుతున్నాం కొట్టిపోద్ది ఎంగతున్నామని నన్ను కూడా కొట్టిపోద్ది ఎంగుడు. 2 రోజులు నమ్మ కోమలో లేను నేను. ఒరే నువ్వు కోమలో లేవురా, చచ్చిపోయావురా. నేనేరా నిన్ను బతికిచ్చిందా. వాడు కొట్టే కొట్టుడికి చచ్చావురా నువ్వా. చచ్చిపోయా నేనా? 2 రోజులు చచ్చిపోయా నేనా? నేను ఇంకా కోమలో ఉన్నాను అనుకునేనా? ఒరే ఆ నా కొడుకుని నా గుండు కూడా వదలను నేను. ఓడిని ఎట్టగదోడిని ఓడికి ఉంది నా చేతిలో. ఓడి గులాబ్ జాములు పీకిపోద్ది, ఇంకోటి నోట్లో దొరికిపోద్ది ఇంకా నా కొడుక్కి. ఈసారి ఉంది ఒకటి నా చేతిలో. నెక్స్ట్ పార్ట్లో నేను ఒక తుత్తర తీర్చిపోద్ది ఇంకా తన మా గుడిసి. సరే ఉండు మావా, థ్యాంక్స్ మావా. వెనక కుక్కలు వేసుకుంటున్నట్టున్నాయా? సరేలే ఎటో 2 రోజులు అయిపోయింది కానీ తట్టా ఒర కరువుగా ఉందా, ఒరో కదలబాక నీకేసేస్తా.